ప్రతిదానికి కిరికిరి. ఏమన్నా ప్లాన్ చేసినావా సింధు? నన్ను ఇరికించనికి నీ మొగుడిని ఏకంగా ఈడికే తీసుకొస్తున్నావా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ నుంచి ఎట్లా ఎస్కేప్ కావాలి? ఇట్లా ఒకసారి నీ ఫోన్ ఎందుకు సార్? ఎవరా చెప్తాను. పీడకాల రక్కసి కోత మరిగి కోరుతోంది బలి. చైతములో అదలన్నో గజగజగజగజగజమని వడిగించిన అదలన్నో తలనరిగిన తలమొరిచే రక్త బీజ అదలేత చెయ్యి పడికి చితి అయ్యే భస్ముడి వద తెలియని నా బండరులే పిండేసలు కుంభకర్ణుడిని వరకే పండెత్తులు మింగేసిన పకాసురులు మనకే. ఎక్కడ మేడం? ఎస్ సార్. ఎక్కడ? ఆఫీస్లోనే ఉన్నారని చెప్పారు కదా. వాడు ఆఫీస్కే వచ్చాడు యష్. నేను యష్ని కాదు మేడం, కాశీని. మీరు నేనే యష్ని అని నన్ను నమ్మించే ప్రయత్నం చేయొద్దు. మీ అత్తయ్య కిడ్నాప్ అయినా ఆ కాశీ పట్టించుకోకుండా తిరుగుతున్నాడు అని చెప్పారు. మరి తను ఎక్కడ మేడం? లేదు యష్, నా మాట విను. నీకు ఎలా ప్రూవ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. అయ్యో, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ రోజు నువ్వు సంతకం పెట్టమంటే ఎలా పెట్టావు? అది యష్ సంతకం, అది నా యష్ సంతకం. నువ్వు యష్వి కాబట్టే అలా పెట్టగలిగావు. సరే, నేను ఇంకొకటి చెప్తాను. నీకు కాశీకి రూపం ఒకేలా ఉండొచ్చు, కానీ మీ వేలు ముద్రలు ఒకేలా ఉండవు కదా. ఈ ఆఫీస్లో బయోమెట్రిక్ సిస్టంలో నీ వేలి ముద్ర తీసుకుంటుంది. రా, చూపిస్తాను. నీ సిమ్ కార్డు వాడే వాడుతున్నాడు. ఆ కాశీయే ఫోన్ చేస్తున్నాడు. వాడు ఏం మాట్లాడతాడో నువ్వే విను. సింధు, అమ్మని కాపాడుకోవడానికి డబ్బు కోసం ట్రై చేస్తున్నాను. నాకు 10 కోట్లు అరేంజ్ అయ్యాయి. నిన్ను కూడా ట్రై చేయమని చెప్పాను. నువ్వు అసలు ఎవరినైనా అడిగావా? ప్లీజ్ సింధు, సురేంద్ర అంకుల్కి ఫోన్ చేయి. ఇంకేమైనా సోర్సెస్ ఉన్నాయేమో ఆలోచించు. ఆలస్యం అయ్యే కొద్దీ అమ్మకేమైపోతుందోనని టెన్షన్గా ఉంది. బాయ్ సింధు. పాములోని దగ్గరనే బూరుదలం చూడకు సింధు. నీకు బూరుదడమే తెలుసు, నాకు దాని విషం తీసి బుట్టలేయడం కూడా తెలుసు. ఇంకా యష్గాడు నిన్ను జిందగీలా నమ్మడు. ఇప్పుడు ఏం చెప్తారు మేడం? యష్ సార్ దమయంతి గారి కొడుకు కాబట్టే తన తల్లి కోసం డబ్బు అరేంజ్ చేయడానికి రోడ్ల మీద తిరుగుతున్నారు. మీరెందుకు మేడం తన మీద ఉన్నవి లేనివి చెప్పి మీరు చేసిన మోసాన్ని సమర్థించుకోవాలని చూస్తున్నారు? మీరు చెప్పేవి నిజాలైతే మీరు నన్ను కన్విన్స్ చేయక్కర్లేదు, అవే బయటకు వస్తాయి. ఇంకా ఏవేవో చెప్పి నన్ను ఫూల్ని చేయాలని ట్రై చేయకండి. నీ వేలు ముద్రలు ఒకసారి చూడు యష్. మేడం, ఈ ఆఫీస్కి వచ్చినప్పుడు నా వేలి ముద్రలు కూడా తీసుకున్నారు. ఏమో యష్ సార్ వేలి ముద్రల ప్లేస్లో నావి పెట్టలేదని గ్యారంటీ ఏంటి? కనిపించే నిజాలన్నీ వదిలేసి ఫోర్జరీ చేయడానికి అవకాశాలుండే వేలి ముద్రలు సంతకాలు చూసి డిసైడ్ అవ్వమని చెప్పకండి మేడం. నేను చూసిందేంటో నాకు తెలుసు. యష్ 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 ఆగు. యష్, నేను చెప్పేది విని. యష్ యష్